వ్యవసాయం మాత్రమే కాదు, అనుబంధ రంగమైన పశు పోషణ కూడా రైతు జీవితానికి ఆశాకిరణంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న లైఫ్ స్టాక్ మిషన్ కింద ₹1,00,00,000తో ఆధునిక గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసి శ్రద్ధగా పెంపకం చేపడుతున్న రైతు ఇప్పుడు విజయవంతమైన పశు పోషకుడిగా నిలిచారు. ఇంతకీ ఆ రైతు ఎవరు? ఈ గొర్రెల పెంపకం చేపట్టడానికి కారణాలేంటి? ప్రభుత్వం సబ్సిడీ ఎంత వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయంలో మాత్రమే కాదు, అనుబంధ రంగమైన పశుపోషణలో కూడా విజయాలు సాధిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వారే కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ ప్రసాద్. ఒకప్పుడు 100 ఎకరాల్లో రసాయన మందులతో వ్యవసాయం చేసిన ఈయన 10 ఏళ్లుగా రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాదు 4 ఏళ్ల క్రితం అనుబంధంగా గొర్రెల పెంపకాన్ని చేపట్టారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ రైతు జీవితానికి బలమైన ఆధారం. అదే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న లైవ్ స్టాక్ మిషన్ కింద ₹1,00,00,000తో ఆధునిక గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసిన రైతు శ్రీరామ్ ప్రసాద్ ఇప్పుడు విజయవంతమైన పశుపోషకుడిగా నిలుస్తున్నారు. ఆటోమేటెడ్ షెడ్స్, శుభ్రమైన తాగునీరు, శాస్త్రీయ పద్ధతుల్లో పశుగ్రాసం తయారీ, నిపుణుల పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు అన్నింటినీ వినియోగించుకుని తన ఫామ్ను ఆదర్శంగా తీర్చిదిద్దారు. కెమికల్ వ్యవసాయం 100 ఎకరాల దాకా చేసి నాకు అందులో ప్రాఫిట్ ఏం కనపడపోతే దాన్ని మానేశాను. ప్రస్తుతం నేను 10 సంవత్సరాల నుంచి కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. అది మన ఆరోగ్యం కాపాడుకోవడం, ఇతరుల ఆరోగ్యం కాపాడటం కోసం అనే ఉద్దేశంతోనే దిగాను. వ్యవసాయ అనుబంధం కింద ఈ NLM స్కీమ్లో ఈ గొర్రెల ఇది స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ 200 కొన్నా, ఇప్పుడు 200 కొన్నా, 400 చిల్లర ఉన్నాయి. 500 చేస్తే స్కీమ్ మేము క్లోజ్ అయినట్టు. అవి కూడా ఇంకో నెలలో పూర్తి చేసేస్తున్నాను. ఈ 2 ఇయర్స్ మనకి ఇన్కమ్ వచ్చే వరకు కూడా ఫైనాన్షియల్గా తట్టుకోగలగాలి. ఇది ₹1,00,00,000 ప్రాజెక్ట్ అన్నారు కానీ ఇది 1,00,00,000 అవ్వదు. ఇది 1,50,00,000 దాకా వెళ్ళిపోయింది మాకు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఎలివేటెడ్ షెడ్లు వేయటం వల్ల మాకు ఇది ఎక్కువ పెరిగింది. ఎలివేటెడ్ షెడ్ అంటే పైన అది వేసే వేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది. మనం క్లీన్ చేసే పని ఉండదు మెయిన్. దాంతో ఏంటంటే ఇక్కడ కొంత తేలిక అవుతుంది కాబట్టి ఖర్చు అయితే ఎక్కువైనా మనకు అది తప్పదు. ఇవాళ శ్రమ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ గ్రౌండ్లో ఇది ఎకరం 30 సెంటు స్థలం. దీంట్లో కొన్ని కోళ్ళకి ₹1,00,000 పెట్టి షెడ్ వేసాను, సావిడి. అలాగే కోళ్ళు పెంచుతున్నాను. కోళ్ళు దేనికంటే గ్రౌండ్లో ఎక్కడ పురుగు ఉండ కోళ్ళు ఎరుగు తినేస్తాయి. అదే గొర్రెలను వదిలితే ఆ గొర్రెలు గడ్డితో పాటు ఆ పురుగులను తినటం వల్ల వాటికి సమస్యలు వస్తాయి. అందుకని వాటి కోసం ఈ కోళ్ళను పెంచడం. ఈ గొర్రెలను మేము బయట తెచ్చినప్పుడు కనీసం 2 వ్యాక్సిన్లు, 3 డీవార్మింగ్లు చేస్తే కానీ గొర్రె సెట్ అవ్వు. అవి బయట తిరిగిన దాని మీద రకరకాల సమస్యలతో వస్తాయి. అవి కనపడవు. మనకేంటంటే వ్యాక్సిన్లు వరుసనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సంవత్సరానికి 4 వ్యాక్సిన్లు, అలాగే 2 నెలలకు ఒకసారి డీవార్మింగ్, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా మనకి పిల్లల్ని పెడతాం కానీ ఆరోగ్యంగా ఉండటం కానీ ఇవన్నీ జరుగుతాయి. మేము వీటికి ఈ సూడి గొర్రెలకి కానీ ఈ పోతులకి వీటికి ఏం చేస్తామంటే మొక్కజొన్నలు, ఒడ్డు, అలాగే ఇంకా 4-5 రకాల పప్పు ధాన్యాలు, పెసలు, మినులు ఇవన్నీ కూడా మిషన్లో పోసి ముక్క చేసి సాయంత్రం పూట ఒకదానికి 1/4 కేజీ కాడికి 300 గ్రాములుగా పోస్తాము. తినేస్తాయి శుభ్రంగా. ఈ ప్రాజెక్టు ₹1,00,00,000, 90 లక్షలు కెనరా బ్యాంక్ లోన్ తీసుకున్నాం. 10 లక్షలు మన కంట్రిబ్యూషన్, మా వాటా. ₹1,00,00,000 అయినా చాలలేదు. అయినా ఇది 7 సంవత్సరాలు లోన్ పెట్టాము. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడు కట్టేశాను. 12 లక్షల చొప్పున 25 లక్షల వరకు కట్టేయడం కూడా జరిగిపోయింది. దీంట్లో నాకు 25 లక్షల సబ్సిడీ కూడా వచ్చింది. ఇంకో 25 లక్షలు రావాలి. నాకు ప్రాఫిట్ వచ్చేపాటికి ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ అయిపోయినప్పుడు ఇంకో 1 ఇయర్ కాడి నుంచి మాకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఉన్నాయి ఇప్పుడు. ఆ పిల్లలు పెరిగి 6-7 నెలలు అయితే కానీ వాటిని మేము అమ్ముకుంటూ ఉంటే మా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము తల్లి పిల్ల కలిపి 12,000, 14,000, 15,000 ఆ రేంజ్లో కొన్నాము. ప్రభుత్వం అమలు చేస్తున్న లైవ్ స్టాక్ మిషన్ కింద రైతులు కొత్త విజయాలు సాధిస్తున్నారు.
కోటి రూపాయల నిధులతో ఆధునిక గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసి పెంపకం చేపడుతున్న రైతు శ్రీరామ్ ప్రసాద్ ఇప్పుడు తోటి రైతులకు ప్రేరణగా నిలుస్తున్నారు.